హాయ్ ఫ్రెండ్స్, గోధుమ పిండి కాజాలు. దీనికి ఒక కప్పున్నర గోధుమ పిండి, 1 టీ స్పూన్ నెయ్యి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీటిని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలిపి ఒక అరగంట పాటు దీన్ని పక్కన పెట్టాలి. తర్వాత దీన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉండల్లా చేసుకొని చపాతీలా ఒత్తుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో 1 టీ స్పూన్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఒక్కొక్క చపాతీ వేసి దానిపై ఈ మిశ్రమాన్ని రాసి ఒక 4-5 చపాతీలు వరుసగా వేసుకొని ఇలా రోల్లా చుట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాజా షేప్లోనే పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3/4 కప్ షుగర్ వేసి కొంచెం వాటర్ వేసి షుగర్ సిరప్ని అయితే మనం రెడీ చేసుకోవాలి. పాకం అనేది ఇలా తీగ పాకంలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు ఆయిల్ అయితే వేడైంది. ఇందులోకి ఇందాక చేసి పెట్టుకున్న కాజాలను అయితే వేసి గోల్డెన్ కలర్లో వచ్చేటంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వేడి పాకంలోనికి ఈ కాజాలను అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక 10 నిమిషాల పాటు ఇలా నాననివ్వాలి. మనకి జ్యూసీ వేడి కాజాలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి ట్రై చేసి